హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టమోటా పండుతో చారు చేసుకున్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట వర్షం పడుతుంది. చాలా చల్లగా ఉంది. వేడివేడిగా అన్నము చారు ఏదైనా కోడిగుడ్డు ఏదైనా ఉడకబెట్టుకొని వేడివేడిగా తింటే బాగుంటుందని ఈరోజు వేడివేడిగా రసం టమోటా రసం చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తానో చూద్దాము. ముందు సన్నగా అన్ని పీసులు పోసుకున్నాము. ఇవి అన్ని సన్న కట్ చేసుకొని తర్వాత ఎట్లా చేయాలో ఆ ప్రాసెస్ అంతా చూద్దాము. టమాటా పండ్లని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అట్లే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు నానేసినాను ఆల్రెడీ. మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటేనే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేసుకుంటున్నాను చింతపండు. కొంచెము ఈ వాటర్ కూడా వేసేసేయండి. తగినంత టమోటా రసానికి తగినంత రసం పౌడరు, కొద్దిగా ఉప్పు, పసుపు. ఇవన్నీ వేసినాము కదా. ఇప్పుడు బాగా పిసుకున్నాము. అన్ని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు పిసుకుదాము. పిసుకున్న తర్వాత నీళ్ళు పోసేద్దాం. ఇంకా తగినంత మన దీనికి ఎంత కావాలంటే అంత. మరి నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు. కొంచెం మందంగానే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏమన్నా పిప్పి అట్లా ఏమన్నా ఉంటేనే తీసేసేయండి. ఈ పిప్పి అంతా తీసేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది. మరి ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. ఇట్లా తొక్క వస్తుంది కదా, ఈ తొక్క అంతా పడేసేసింది. ఇప్పుడు గ్యాస్ అంటించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇంకా కొంచెం ఉడుకు పట్టేంత వరకు పెద్ద మంట పెడదాము. తర్వాత చిన్న మంటకి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాము. ఇప్పుడు కొంచెము బెల్లం కూడా వేసేద్దాము. ఇంకా ఈ పెద్ద మంట పెట్టుకొని రసం ఉడికేంత వరకు, టమాటా రసం ఉడికేంత వరకు కొంచెము చిన్న ఇట్లా ఇట్లా కొంచెం మూత పెట్టేసి ఉడికిద్దాం దీన్ని. ఇది ఉడికేలోగా అంతలోగా మనము ఇక్కడ కొంచెం జీలకర్ర, కొంచెమే ఎక్కువ వద్దు జీలకర్ర, కొన్ని మిరియాలు, రసం పొడి కొంచెం వేసుకున్నాం కదా, మిరియాలు కూడా కొన్ని. మిరిగిన కారం ఎక్కువ తింటాం అనుకుంటేనే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు మిరియాలు. నేనైతే కొన్ని వేసుకుంటున్నాను. మిరియాలు కచ్చపచ్చగా దంచుదాం. ఫస్ట్ కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి కూడా దంచేద్దాం. ఇంకా దంచినాను. ఇప్పుడు కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని, కొంచెం ఎక్కువ దంచరాదు, కొంచెం దంచుకున్నాం. మరి ఎక్కువ వద్దు, కొంచెం ఊరికే. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇది ఉడుకు పట్టని ఇంకా అంతవరకు వెయిట్ చేద్దాం. ఇంకా ఉడుకు పడుతుంది. ఇంకా చిన్న మంట పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఇంకా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కొద్దిమ ప్రాసెస్ అంతా చూద్దాం. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు వెనక్కి మార్చేసుకొని తిరువాతకి ఇద్దాం. ఇంకా
ఇది ఉడుకుతుంటుంది వంతలేగా. ఇది దంచి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర, వెల్లుల్లి, అది కూడా వేసేద్దాం. ఇంకా ఎక్కువ ఉడకరాదు, ఇది ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. అంతలాగా తర్వాత పెట్టేద్దాం. ఇంకా ఆయిల్ వేసుకున్నాము. ఎక్కువేం ఆయిల్ పట్టదు, కొంచెం మంట పెట్టుకున్నాము. నేను అంతలోకి గుడ్లు ఉడకబెట్టుకుంటాను. గుడ్లు ఉడుకుతాయి. ఇంకా టైం అవుతుంది, నా మనవాడు కూడా వస్తాడు ఇప్పుడు ఇంకా స్కూల్ నుంచి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇంకా ఎల్లిపాయ ఏం అవసరం లేదు. ఒక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి బంద్. కరివేపాకు కూడా కలర్ వచ్చేసింది. వేసేద్దాం. ఇంకా చల్లగా అయింది. అయిపోయింది. ఇంకా స్టవ్ కూడా బంద్ చేద్దాము. చూసినారు కదా టమోటా రసము నేను ఎలా తయారు చేసినాను. ఈ జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి అంతా ఈ వేడికే ఉడికిపోతాయి అన్నమాట. మనం ఎక్కువ ఉడికించరాదు. ఉడికించినామనుకోండి ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది, ఇంకా ఉండదు. నూనె కూడా కొంచెం మనము తిరువాతకి ఇచ్చినాం కదా, ఆ తిరువాత కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత వేసినామంటే ఇక ఆయిల్ లాగా కనిపిస్తుంది కదా, ఈ ఆయిల్ లాగా కనిపిస్తుంది. లేదంటేనా అంత ఆయిల్ అంతా తిట్టి పక్కకు పడుతుంది. ఆయిల్ దాంట్లోకి ఏం పడదు, ఉండేదే మనం కొంచెం తిరువాతకి ఇస్తాము. ఇంకా అది కూడా పక్కకి వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి. మీకు నచ్చిందా? నచ్చింటేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్, ఉంటాను.